సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభాశిష్యులు శుభోదయం. మీకు చాలామంది ఫోన్ చేసి మాతంగేశ్వరి మహామంత్రాన్ని చెప్పండి స్వామి అని అడగడం జరుగుతుంది. కనుక సకల జన వశీకరణకు శ్రీ మాతంగేశ్వరి దేవి యొక్క ఆరాధన, శ్రీ మాతంగేశ్వరి దేవి యొక్క ఉచ్చరణ, శ్రీ మాతంగేశ్వరి దేవి యొక్క మంత్రాన్ని జపించుకోవడం వలన సకల అరిష్టాలు తొలగిపోయి సకల ధనధాన్యం కలగడమే కాకుండా సకల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో కూడా చాలా నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. చిక్కులు చికాకులు, రోగాలు, ఇబ్బందులు, మనిషికి కుటుంబంలో ఉన్న కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య మనస్పార్థలు, పండుకుంటే నిద్ర పట్టకపోవడం, తిన్నన్నం పైకి పట్టకపోవడం, పరిశాను రంది ఇబ్బందులల్లా, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలో కూరుకుపోయి ఏ టైంకి ఎవడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తాడో అర్థం కాకుండా సిరాకుల పడ్డ వాళ్ళందరికీ కూడా ఈ మాతంగేశ్వరి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం బ్రహ్మగడిలో అనగా 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో లేచి 11 సార్లు 21 రోజులు జపించుకోవడం వలన సకల దారిద్ర్యాలు దొరికిపోతాయి, సకల భయాలు పోతాయి, ఆత్మధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం, మనోవాంఛ కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. సకల జనవశీకరణ, సమాజంలో కూడా శత్రువు నుంచి కూడా సంకేతాలు వస్తాయి. మిత్రుల దగ్గరికి అయితే శత్రువులు దూరం అవుతుంటారు. చాలా అన్ని రకాల కూడా మాతంగేశ్వరి దేవి చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, కోరికలను తీరుస్తుంది, ఆశీర్వాదం కల్పిస్తుంది. కనుక చాలామంది కూడా మాతంగేశ్వరి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళు చాలామంది కూడా మాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. తీసుకొని జపించుకోవడం వలన ఇది సాధన చేసే క్రమంలోనే మనకు ఫలితాలు కనబడుతుంటాయి. ఎప్పుడైతే ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకొని పోయి మనం సాధన చేస్తుంటామో అప్పటికి ఈ మంత్రం యొక్క ఫలితాలు మనకు కనపడుతూనే ఉంటాయి. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకోవాలనుకున్న వాళ్ళు 10,016 గురుకట్నం తీసుకోవాలి, గురుకట్నం తీసుకొని రావాలి. ఈ మంత్రానికి సంబంధించిన యంత్రం కూడా తయారు చేసి పూజ విధి విధానం చేసి మీ మీద ఉన్న సర్వదోషాలను తొలగించి అక్కడ అన్ని కట్లు కట్టిన తర్వాతనే మంత్రాన్ని ఉపదేశం చేసి పరిశుభ్రమైనటువంటి ఆత్మ స్థైర్యాన్ని నింపి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు, మాతంగేశ్వరి దేవి మంత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎర్రటి వర్ణపు లుంగి, టవలు, రుద్రాక్షమాల తీసుకొని రావాలి. ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతూ వినండి. ఓం హైం క్లీం సౌహ హ్రీం హైం శ్రీం నమో భగవతి మాతంగేశ్వరి మనోహరి సర్వజన మనోహరి సర్వరాజావశంకరి సర్వముఖారంజని సర్వస్త్రీ పురుష వశంకరి సర్వదృష్ట మృగావశంకరి సర్వలోక వశంకరి హ్రీం శ్రీం క్లీం హైం హోం ఫట్ స్వహ. చాలా అద్భుతం. ఇది 11 సార్లు 21 రోజులు చదివినా సిద్ధిస్తుంది. తర్వాత 3 సార్లు చదివి బొట్టు పెట్టుకొని ఎక్కడికి పోయినా చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. కనుక దీనికి సంబంధించి కొన్ని బీజాక్షరాలు మేము దాచి చదవడం జరుగుతుంది. ఎందుకంటే పుస్తక రూపంగా చెప్తున్నాం కాబట్టి చాలా వరకు దాచి చెప్పడం జరుగుతుంది. కొన్ని అక్షరాలు మాత్రం దాయడం జరుగుతుంది మధ్యస్థంగా. కనుక సాధకోత్తములు, సాధక ప్రియులు, మంచి ఫలితాలను సాధించాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందు మాకు ఫోన్ చేసి సంప్రదించి వచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని బాగుపడతారని ఆశిస్తూ హరి ఓం నమః శివాయ.